హాయ్ అండి. దేవుడికి ప్రసాదంగా ప్రిపేర్ చేయాలనుకున్నా లేదా అన్నం ఉడికిచ్చే పని లేకుండా నిమిషాల్లో దద్దోజనం కనుక ప్రిపేర్ చేయాలనుకుంటే ఈ విధంగా అటుకులతో దద్దోజనం ప్రిపేర్ చేసి చూడండి. చాలా చాలా కమ్మగా తిన్న కొద్దీ తినాలనిపిస్తూ ఉంటుంది. సింపుల్గా కూడా రెడీ అయిపోతుంది. దీన్ని ప్రిపేర్ చేయడానికి ఫస్ట్ 2 కప్పుల వరకు అటుకులు తీసుకోండి. సన్నటుకులు కాదు, కాస్త మందంగా ఉంటాయి కదా, ఆ అటుకులు తీసేసుకోండి. ఇలా 2 కప్పుల అటుకులు తీసుకున్న తర్వాత వాటర్ పోసి ఒక 2 నుంచి 3 సార్లు బాగా నీట్గా కడిగేసుకోవాలి. ఈ విధంగా మనం బాగా కడిగిన తర్వాత వేడివేడిగా ఉన్న వాటర్ పోసి దీన్ని ఒక 5 నిమిషాల నుంచి 10 నిమిషాల వరకు నాననివ్వండి. బాగా నానిన తర్వాత మనకు ఈ అటుకులు మనకు నార్మల్గా అన్నం ఉడకపెట్టుకుంటే ఎలాగ మెత్తగా ఉంటుందో ఆ విధంగా సాఫ్ట్గా రెడీ అయిపోతాయి అన్నమాట. ఈ విధంగా రెడీ అయిన వాటిని వాటర్ ఏమీ లేకుండా వంపి ఈ విధంగా పొడి పొడిగా రెడీ చేసి తీసేసుకోండి. ఇప్పుడు ఇందులోకి ఒక 1/2 కప్పు వరకు కాంచి చల్లార్చిన పాలు ఉంటాయి కదా, అవి యాడ్ చేసుకోవాలి. అలాగే ఒక 3/4 కప్పు నుంచి 1 కప్పు వరకు పెరుగు యాడ్ చేసుకోండి. పెరుగు కాస్త కమ్మగా కాస్త తీయగా ఉంటుంది కదా, అలాంటి పెరుగు అయితేనే బాగుంటుంది ఈ విధంగా దద్దోజనం చేసుకోవడానికి. తర్వాత ఇందులోకి ఒక 1/4 కప్పు వాటర్ యాడ్ చేసేసి చక్కగా మొత్తం అంతా కలిసేలాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు యాడ్ చేసుకుందామండి. కొంతమందికి పెరుగులో ఉప్పు యాడ్ చేసుకుంటే నచ్చదు, అలాంటి వాళ్ళు స్కిప్ చేసేయచ్చు. అలాగే బాగా సన్నగా చాప్ చేసుకున్న కొత్తిమీర తరుగు వేసేసుకొని బాగా కలిసేలాగా మిక్స్ చేసుకున్న తర్వాత కాసేపు మనం పోపు ప్రిపేర్ చేసుకునేలోపు ఇదంతా చక్కగా నానడానికి పక్కన పెట్టేసుకోండి. ఇలా బాగా ఊరినట్టయితే మనకు క్రీమీగా ఉంటుందన్నమాట దద్దోజనం తినేటప్పుడు. ఇప్పుడు పోపు కోసం 1/2 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి తీసుకోండి. నెయ్యి వేడైన తర్వాత 1/4 టేబుల్ స్పూన్ చొప్పున ఉద్దిపప్పు, ఆవాలు, శనగపప్పు అలాగే జీలకర్ర తీసుకోవాలి. వీటితో పాటు ఒక 4 నుంచి 5 వరకు మిరియాలను యాడ్ చేసుకోండి. మిరియాలు ఖచ్చితంగా యాడ్ చేస్తారు, కానీ కొంతమంది దద్దోజనంలో యాడ్ చేయరండి, వద్దనిపిస్తే స్కిప్ చేసేయచ్చు. అలాగే ఒక 1/4 టేబుల్ స్పూన్ బాగా చిన్న ముక్కలుగా తరిగిన అల్లం తరుగు, రౌండ్ ముక్కలుగా చిన్నగా తరిగిన పచ్చిమిర్చి 1, అలాగే 2 ఎండుమిర్చిని తుంచి వేసేసుకుని కొన్ని కరివేపాకు రెమ్మలు, కిస్మిస్ అలాగే జీడిపప్పు పలుకుల్ని యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ యాడ్ చేసేసి బాగా కలిసేలాగా మిక్స్ చేసుకుంటూ వాటిని చక్కగా వేగనివ్వాలండి. ఇలా అన్నీ మనకు బాగా వేగిన తర్వాత ఇందులోకి ఒక 1/4 టీ స్పూన్ కంటే కొంచెం తక్కువ ఇంగువని యాడ్ చేసుకోవాలి. ఇంగువ యాడ్ చేసేసిన తర్వాత బాగా కలిపేసి స్టవ్ ఆఫ్ చేసేస్తే మనకు పోపు అనేది రెడీ అయిపోయినట్లే. సో ఇప్పుడు ఇలా ప్రిపేర్ చేసుకున్న పోపుని మనము దద్దోజనంలోకి యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకునే ముందు స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత మరి కాస్త కొత్తిమీరని పోపులో వేసి కలుపుకున్నట్టయితే అది కొంచెం వేగినట్టు ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుందండి మనము ఇలా దద్దోజనంలోకి యాడ్ చేసుకున్న తర్వాత. సో లాస్ట్గా కొంచెం కొత్తిమీర యాడ్ చేసి లైట్గా హీట్లోనే అలా ఫ్రై చేసి ఇలా యాడ్ చేసేసుకుని మనం దద్దోజనంలో కలిపేసుకోవడమే. మీకు ఇంకా కొంచెం క్రీమీగా కావాలనుకుంటే మరి కాస్త పాలు కూడా యాడ్ చేసుకోవచ్చు. అంతే అనమాట, టేస్టీ దద్దోజనం రెడీ. ట్రై చేయండి. ఈ అటుకుల దద్దోజనం చాలా బాగుంటుంది, ప్రసాదంగా పెట్టడానికైనా అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకుని తినడానికైనా. ట్రై చేసి నచ్చినట్టయితే లైక్, షేర్ ఇంకా కామెంట్ చేసేయండి. అలాగే ఛానల్ని మీరు ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసేసుకోండి.